హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా టాక్స్. తీసుకునే డబ్బులు తీసుకుంటూ మనకి ఎలాంటి దిక్కుమాలిన చచ్చిపోయిన కోళ్ళు చికెన్ అంటగడుతున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మన ముందేమో వాడు లైవ్ చికెన్ అని చెప్పి తీసుకొచ్చి బతుకున్న కోడిని చూపిస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో చచ్చిపడిపోయి ఉన్న కోళ్ళన్నీ కట్ చేసి మన మొహాన్ని అంటగడుతున్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైము చికెన్ తీసుకొస్తే ఇంత రెడ్గా ఇంత ఫ్రెష్ చికెన్ అనేది మళ్ళీ తెలిసిన షాప్లోనే ప్రతిసారి తెచ్చే దగ్గరే తెచ్చాం. ఇప్పుడు ఏంటంటే రెయిన్ సీజన్ అవ్వడం వల్ల వాడికి ఎక్కడ ఓల్డ్ స్టాక్ నిలబడలేదు, దానివల్ల ఫ్రెష్దే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ తీస్తే ఎంత బాగుందంటే చికెను ఎన్నిసార్లు కడిగినా కూడా చూసారు కదా బ్లడ్ అనేది ఎలా కనపడుతుందో. నేను దాదాపు 10 times కడిగినా కూడా అలా బ్లడ్ వస్తూనే ఉంది. నాకు అప్పుడు అనిపించింది ఫ్రెష్ చికెన్ లాగా ఉంది, ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఫ్రెండ్స్. చికెన్ అయితే మనం ఎప్పుడైనా సరే ఆ కోడి ఏదో మన ముందే వాడు క్లీన్ చేసి ఇస్తే తప్ప డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళి తెచ్చే చికెన్ మాత్రం తీసుకోకండి. చికెన్ నాకు కుక్ అవ్వడానికి కూడా పెద్ద టైం కూడా తీసుకోలేదు. ఎంత ప్లఫీగా ఎంత బాగుందంటే టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఆ చికెను అంత టేస్టీగా ఉంది. అసలు మనకి ఇలాంటి మెత్తగా ఉండే చికెను ఎప్పుడూ ఉండదండి. చాలాసేపు బాయిల్ చేసి లేకపోతే మనం మసాలాన్ని వేసి లెమన్ వేసి వెనిగర్ వేసుకొని నానబెట్టి అన్నీ చేస్తే తప్ప రాదు. నేను అట్లీస్ట్ ఏమీ చేయలేదు, కానీ చాలా టేస్టీగా ఉంది చికెను.